తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన సినిమాలు ఇటీవల కాలంలో సరికొత్త కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలాంటి ఓ తమిళ చిత్రం కుటుంబస్థాన్ ఈ ఏడాది విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. 8 కోట్లతో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 28 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ సినిమా కథ ఏంటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది, ఇలాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబస్థాన్ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే, నవీన్ ఓ మధ్యతరగతి యువకుడు. అతను తన ప్రేమించిన అమ్మాయి నీలాను వివాహం చేసుకుంటాడు. కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబాలు ఈ పెళ్లిని వ్యతిరేకిస్తాయి. అయినా వారిద్దరూ పెళ్లి చేసుకుని జీవనం సాగిస్తుంటారు. పెళ్లి తర్వాత స్థిరపడాలన్న లక్ష్యంతో నవీన్ ఉద్యోగాలు వెతకడం, చిన్న వ్యాపారాలు ప్రారంభించడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో అప్పులు చేస్తాడు. అప్పుల బాధలు, ఒత్తిళ్లు, కుటుంబ సభ్యుల నిరుద్యోగ భావనలు అతనిపై భారంగా మారతాయి. ఈ పరిస్థితుల్లో నవీన్ తన జీవితాన్ని ఎలా గట్టెక్కించాడన్నదే ప్రధానాంశం.